నిర్మాణ రంగంలో విప్లవాత్మక మార్పులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో 10 అంతస్తులకు మించిన ఆకాశ హర్మియాల్లో 10వ అంతస్తు తర్వాత చేపట్టే అదనపు అంతస్తుల నిర్మిత స్థలంలో 10% టీడీఆర్ను వినియోగించాలని గతేడాది తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా ప్రభుత్వం టీడీఆర్ వినియోగాన్ని తగ్గించింది. 10 అంతస్తుల నుంచి 20 అంతస్తుల వరకు నిర్మిత స్థలంలో 3% నిర్మిత స్థలానికి సమానమైన, అలాగే 20 అంతస్తులకు మించితే ఆ మొత్తం నిర్మిత స్థలంలో 5% నిర్మిత స్థలానికి సమానమైన టీడీఆర్ వినియోగించాలని తెలిపింది. పట్టణాభివృద్ధి రంగంలో పారదర్శకత, ప్రణాళికాబద్ధ అభివృద్ధి, భవన నిర్మాణ ప్రక్రియను సరళతరం చేయడమే లక్ష్యంగా భవన నిర్మాణ నిబంధనలకు కీలక సవరణలు చేస్తూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. నిర్మాణ రంగంలో విప్లవాత్మక మార్పులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. టీడీఆర్ వినియోగంతో అదనపు అంతస్తుల నిర్మాణంలో వెసులుబాటు, సెట్ బ్యాకుల్లో మినహాయింపులు కల్పించింది. ఇప్పటి వరకు అమలవుతున్న హైరైజ్ కనీస ఎత్తును 18 మీటర్ల నుంచి 21 మీటర్లకు పెంచింది. 21 మీటర్ల ఎత్తు దాటిన భవనాలను ఆకాశ హర్మ్యాలుగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు భవన నిర్మాణ నిబంధనలు 2012లో సవరణలు చేసింది. కొత్తగా మరిన్ని నిబంధనలు పొందుపరిచింది. అదనపు అంతస్తులకు అనుమతి, భవన నిర్మాణ నిబంధనల మేరకు రోడ్డు వెడల్పు, ప్లాటు విస్తీర్ణం ఆధారంగా అనుమతించిన ఎత్తు వరకు మాత్రమే నిర్మాణం చేయాల్సి ఉంది. ఈ లెక్కన ప్లాటు విస్తీర్ణం 1000 చదరపు మీటర్లు దాటితేనే గరిష్టంగా 18 మీటర్ల ఎత్తు వరకు G+5 అంతస్తులు భవన నిర్మాణానికి అనుమతి ఉండేది. టీడీఆర్ కొనుగోలు చేసినా అదనపు అంతస్తులు కట్టుకునేందుకు వెసులుబాటు లేదు. తాజా సవరణల్లో టీడీఆర్ వినియోగిస్తూ నిర్మాణం 21 మీటర్ల ఎత్తు వరకు G+6 అంతస్తులు నిర్మించుకునేందుకు అవకాశం ఇచ్చింది. గవర్నమెంట్ మొదలుపెట్టిన రోడ్డు విస్తరణ కార్యక్రమాలు, అలాగే మూసీ రీజనరేషన్ ప్రాజెక్ట్, ఇట్లాంటి చోట్ల అవి విస్తరణ చేయడానికి ఏ రకమైన ఆటంకాలు లేకుండా ప్రజలు ముందుకొచ్చి వాళ్ళ భూములు ఆ విస్తరణకు ఇచ్చే అవకాశం ఉంది. సో ఈ టీడీఆర్ బాండ్స్కి మార్కెటబిలిటీ అనేది బాగా పెంచడానికి గవర్నమెంట్ ఇప్పుడు ఈ కొత్తగా GOMR 95 తీసుకొచ్చారు. అంతకుముందు GOMS నెంబర్ 16 అని ఒక జీవో వచ్చింది. ఆ జీవో కొంచెం ఆర్థికంగా డెవలపర్లకి ఇబ్బందిగా పరిగణించడంతో మేము నారెడ్కో తెలంగాణ తరఫున ప్రభుత్వాన్ని సంప్రదించడం, ప్రభుత్వంతో చాలాసార్లు సంప్రదింపులు జరిగాయి. సో రాష్ట్ర ప్రభుత్వం మా విజ్ఞప్తులు మన్నించి ఈ జీవోలో రిలాక్సేషన్స్ ఇచ్చి ఇప్పుడు ఈ మధ్య GOMS నెంబర్ 95 రిలీజ్ చేశారు. నారెడ్కో తెలంగాణ తరఫున ప్రభుత్వానికి మా కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఈ జీవో రిలాక్సేషన్ వలన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఒక గేమ్ చేంజర్ లాగా ఉంది. ఇది ఈ GOMS నెంబర్ 95 వలన స్మాల్ అండ్ మీడియం డెవలపర్స్ వాళ్ళకి ఉపయోగం, అట్లాగే భూములు కోల్పోయే రైతులకు కానీ లేకపోతే భూములు కోల్పోయే ల్యాండ్ ఓనర్స్కి కానీ ఉపయోగం. తర్వాత ఎండ్ యూజర్ కూడా, అంటే కొన్ని లొకేషన్స్లో డెవలపర్కి అదనపు అంతస్తులు నిర్మించుకునే వెసులుబాటు రావటం వలన సెల్లింగ్ రేట్లు అనేది తగ్గే అవకాశం ఉంటుంది. దీనివల్ల చాలామంది మిడిల్ క్లాస్ కస్టమర్స్ బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. సో ఇంతమందికి ఉపయోగపడే ఈ జీవోని తీసుకొచ్చినందుకు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించడం జరిగింది. ఇప్పుడు మనకి ఎందుకు ధరలు తగ్గుతాయంటే, ఇదివరకు 5 అంతస్తులు నిర్మించుకోగలిగిన ప్రదేశంలో రోడ్డు విస్తరణను బట్టి, అంటే 40 అడుగుల రోడ్డు, 60 అడుగుల రోడ్డు, 80 అడుగుల రోడ్డు, ఆ రోడ్డు విస్తీర్ణాన్ని బట్టి అదనపు అంతస్తులు నిర్మించుకునే వెసులుబాటు, అదే ప్రాజెక్టులో వెసులుబాటు రావటం వలన డెవలపర్ కొంచెం ఎక్కువ అంతస్తులు నిర్మించడం వలన ఓవరాల్ సెల్లింగ్ కాస్ట్ అనేది తగ్గి కొనుగోలుదారులకు బెనిఫిట్ అయ్యే అద్భుత అవకాశం ఇది. ప్రభుత్వం చేపట్టిన విస్తరణ కార్యక్రమాలు ఏ ఆటంకాలు లేకుండా కొనసాగుతూ ఉంటాయి. అట్లాగే డెవలపర్లు కూడా కొంచెం ప్రాజెక్టు వైబిలిటీ అనేది పెరుగుతుంది. ఎండ్ యూజర్స్ అంటే మిడిల్ క్లాస్ కస్టమర్స్కి చాలా ప్రాంతాలు ఈ అదనపు అంతస్తులు నిర్మించుకునే వెసులుబాటు రావటం వలన మధ్యతరగతి వర్గాలు అని అంటూ ఉంటాం, అంటే ఎఫర్డబుల్ హౌసింగ్. ఈ మధ్యతరగతి వర్గాలందరికీ హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో వాళ్ళకు అందుబాటు ధరలో ఇల్లు కొనుక్కునే సౌలభ్యం, సౌకర్యం ఈ GOMS నెంబర్ 95 రిలాక్సేషన్ వలన అందుబాటులోకి వచ్చింది. అలాగే ఈ నిర్మాణానికి ప్లాట్ కనీస విస్తీర్ణాన్ని 750 చదరపు మీటర్లకు తగ్గించింది. కొత్త నిబంధనల ప్రకారం టీడీఆర్ వినియోగం ద్వారా 750 నుంచి 2000 చదరపు మీటర్ల వరకు ప్లాట్ విస్తీర్ణంలో భవన నిర్మాణాన్ని 18 మీటర్ల నుంచి 21 మీటర్ల ఎత్తు వరకు నిర్మించుకోవచ్చు.
అయితే పార్కింగ్, ఇతర నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. ప్లాట్ విస్తీర్ణం 2000 చదరపు మీటర్లు మించి ఉంటే ఆ స్థలంలో టీడీఆర్ ద్వారా అదనపు అంతస్తులు నిర్మించుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. రోడ్డు కనీస వెడల్పు 40 అడుగులకు మించి ఉంటే ఆ ప్లాట్లో G+5 అంతస్తులకు మించి అదనంగా మరో 3 అంతస్తులు నిర్మించుకోవచ్చు. రోడ్డు వెడల్పు 60 అడుగులకు మించి ఉంటే అదనంగా 4 అంతస్తులు, 80 అడుగులకు మించితే 5 అంతస్తులు కట్టుకోవచ్చు. అయితే అగ్నిమాపక, ఎయిర్పోర్ట్, ఇతర నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. హై రైజ్డ్ కానీ బహుళ అంతస్తుల భవన కనీస ఎత్తు 21 మీటర్లకు తక్కువగా ఉండే నిర్మాణాలు చేపట్టేటప్పుడు టీడీఆర్ వినియోగంతో సెట్ బ్యాక్ ఇంటి ముందు, చుట్టూ వదిలిపెట్టే ఖాళీ స్థలంలో మినహాయింపు పొందేందుకు అనుమతించింది. అయితే ఆయా భవనాలకు నిర్దేశించిన కనీస సెట్ బ్యాక్ పాటించాలని స్పష్టం చేసింది. హై రైజ్లకు టీడీఆర్ వినియోగం ద్వారా కనీస సెట్ బ్యాక్ నిబంధనలలో 10% మినహాయింపు పొందేందుకు అవకాశం ఇచ్చింది. అయితే ఈ నిర్మాణాలకు అన్ని వైపులా కనీసం 7 మీటర్ల సెట్ బ్యాక్ ఉండాలని పేర్కొంది. పట్టణ ప్రణాళిక విభాగం మాస్టర్ ప్లాన్లో పేర్కొన్న రోడ్డు వెడల్పు తగ్గించినా, సవరించినా ఆ రోడ్డును తొలగించినప్పుడు ఆ స్థలానికి సమానమైన డెవలప్మెంట్, వినియోగ మార్పిడి ఛార్జీలు లేదా ఆ టీడీఆర్కు సమానమైన ఛార్జీలు చెల్లించాలి. రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనుల్లో భాగంగా కోల్పోయే ప్లాట్ విస్తీర్ణానికి పరిహారంగా టీడీఆర్ను తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తుంది. ఈ టీడీఆర్ ప్రభుత్వం నిర్వహించే టీడీఆర్ బ్యాంకులో హక్కులను పొందుపరుస్తుంది. ఈ హక్కులను స్థిరాస్తి వ్యాపారులు, వ్యక్తులు కొనుగోలు చేసి అదనపు అంతస్తులు, సెట్ బ్యాక్లో ఆ విస్తీర్ణం మేరకు మినహాయింపులు పొందవచ్చు. మరింత సమాచారం ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. గవర్నమెంట్ చాలా వెల్ థాటెడ్ ప్రాసెస్లో ఇండస్ట్రీస్ నుంచి ఫీడ్బ్యాక్ ఇండస్ట్రీస్ నుంచి, తర్వాత అఫీషియల్స్ నుంచి, తర్వాత ఆల్ నాలెడ్జబుల్ సోర్సెస్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని చేశారని అనిపిస్తుంది. క్లియర్గా విన్-విన్ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. సొసైటీ యాజ్ ఎ హోల్గా ద డెవలప్మెంట్ యాక్టివిటీస్ని కంటిన్యూ చేసేదానికి ఒక ప్రోత్సాహం ఇస్తూ, టీడీఆర్లు సేల్ చేసుకునేదానికి ఒక ప్రోత్సాహం ఇస్తూ, అలాగే బిల్డర్ కూడా అవసరం ఉన్న వాళ్ళు దాన్ని తీసుకొని, దానివల్ల బెనిఫిట్ పొందేవాళ్ళు మాత్రమే దాన్ని తీసుకొని ముందుకెళ్లేటట్టుగా తయారు చేశారు. ఇట్స్ డెఫినెట్గా వెల్ థాటెడ్ అమెండ్మెంట్ అండి. ముఖ్యంగా చెప్పాలంటే బోత్ స్మాల్ బిల్డర్స్, స్మాల్ ప్రాజెక్ట్స్ చేసే బిల్డర్స్కి, హై రైజ్ చేసే బిల్డర్స్కి ఇద్దరికి మంచిగా క్రియేట్ చేశారు. అండ్ స్మాల్ బిల్డర్స్కి ఏదైనా హై రైజ్ ఎక్స్ట్రా ఫ్లోర్స్ ఫెసిలిటీ ఇచ్చేటప్పుడు రోడ్డు విడ్త్ను కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని 40 ఫీట్ రోడ్డు ఉంటే 3 ఫ్లోర్స్, 60 ఫీట్ ఉంటే 4 ఫ్లోర్స్, 80 ఫీట్స్ ఉంటే 5 ఫ్లోర్స్ అడిషనల్ ఫ్లోర్స్ తీసుకోవడం. ఇట్స్ నాట్ మ్యాండేటరీ. అగైన్ వాళ్ళకి బెనిఫిట్గా ఉంటేనే, యాజ్ ఎ బిల్డర్గా బెనిఫిట్ ఉంటేనే తీసుకునేటట్టుగా చేశారు. ఇలాంటి ఒక ఫెసిలిటీ క్రియేట్ చేయడం వల్ల ఎక్కడైతే సిటీ కోర్ ఏరియా ఉందో, ఎక్కడైతే లిమిటెడ్ స్పేస్ అవైలబిలిటీ ఉందో అక్కడ ఉన్న రిక్వైర్మెంట్స్ని బట్టి ఎక్స్ట్రా ఫ్లోర్స్ ఎన్ని వేసుకోవాలనేది బిల్డరు, అండ్ దాన్ని బట్టి కొంచెం కాస్ట్లో కూడా కొనుక్కునే కస్టమర్కి బెనిఫిట్ వచ్చేటట్టుగా ఈ జియో ఉంది. ఎక్స్ట్రా ఫ్లోర్స్ రావడం వల్ల, ఎక్స్ట్రా అపార్ట్మెంట్స్ రావడం వల్ల ఈవెన్ బిల్డర్ కూడా కొంచెం అఫోర్డబిలిటీ పెరిగి కస్టమర్స్కి ఆటోమేటిక్గా బెనిఫిట్ పాస్ చేస్తారు కాంపిటేటివ్ వరల్డ్లో. అలాగే హై రైజ్ బిల్డింగ్కి వచ్చినప్పుడు, హై రైజ్ బిల్డింగ్లో కూడా సెట్ బ్యాక్ రిలాక్సేషన్లో ఎక్కడైతే ఎవరికైతే బెనిఫిట్ ఉందో ఆ బిల్డర్ ఆ సెట్ బ్యాక్ రిలాక్సేషన్ కోసం అది కొనుక్కొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకునేటట్టుగా, అవసరం లేని వాళ్ళు యాజ్ టీజ్గా ఉన్న రూల్స్ ప్రకారం సెట్ బ్యాక్ తీసుకుని వెళ్ళేటట్టుగా ప్లాన్ చేశారు. దీనివల్ల అవసరం ఉన్న చోట టీడీఆర్లు కొనుక్కుంటారు. సో దానివల్ల టీడీఆర్ల వినియోగం కూడా పెరుగుతుంది. దానివల్ల లైక్ ప్రాస్పెక్టస్లో ల్యాండ్ ఓనర్స్ అందరూ పాల్గొనేదానికి, ఎవరైతే దాంట్లో ల్యాండ్ ఇవ్వాల్సి వస్తుందో వాళ్ళకి ఆ టీడీఆర్లు తీసుకోవడానికి ఒక మోటివేషన్గా ఉంటుంది. సో బోత్ గ్రోత్ ప్రాస్పెక్టివ్లోను అండ్ కన్స్ట్రక్షన్ ప్రాస్పెక్టివ్లోను ఇద్దరికి విన్-విన్ సిచ్యువేషన్ క్రియేట్ చేశారని భావిస్తున్నాను. వేసవిలో బయట నుంచి ఇంటికి వస్తే హాయిగా చల్లగా ఉండాలి. రాత్రిపూట ఉక్కపోత లేకుండా ప్రశాంతంగా నిద్రపట్టాలి. ఏసీ వేసుకుంటే సరిపోతుంది అంటారా? అది నిజమే, కానీ అందరి ఇళ్లల్లో ఆ సౌకర్యం ఉండదు. భరించే స్తోమత చాలా మందికి లేదు. ఇలాంటి వారు తక్కువ ఖర్చుతో వేసవిలో ఇంటిని చల్లచల్లగా ఉండేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఎండవేడి తగిలే ఇంటి పైకప్పు చల్లపరచడానికి మార్కెట్లో రకరకాల పద్ధతులను అవలంబిస్తున్నారు. మీకు అనువైనది, మీ బడ్జెట్లో దొరికే పద్ధతులను ఎంచుకోవచ్చు. రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండడంతో ఇంటిని కూల్ రూఫ్గా మార్చేందుకు ఇదే సరైన సమయం. నగరంలో అత్యధిక శాతం ఇళ్లు కాంక్రీట్ స్లాబులే. దీంతో ఆయా ఇళ్ల లోపల ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. దీనికి పరిష్కారంగా పైకప్పులపై తెల్లని పెయింట్ను వేసుకోవడం ద్వారా చాలా వరకు ఉపశమనం కలుగుతుంది అంటున్నారు నిపుణులు.
వేసవికాలం వచ్చిందంటే చాలు బయటికెళ్లాలంటే భయం. ఎటు చూసినా కాంక్రీటు గోడలు, కాంక్రీటు రోడ్లు, కాంక్రీటు స్లాబులు. ఇలాంటి వాతావరణానికి వేసవి తోడైతే దారుణ పరిస్థితులు తలెత్తుతాయి. వాతావరణం సాధారణం కన్నా వేడెక్కుతుంది. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ఏసీలు, కూలర్లు వినియోగం పెరుగుతుంది. విద్యుత్తు వినియోగం, వాటిని నివారించేందుకు, మండే ఎండల నుంచి కొంతైనా ఉపశమనం పొందేందుకు ఇంటి పైకప్పును చల్లగా మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటి పైకప్పును చల్లబరిచేందుకు చాలా రకాల పద్ధతులున్నాయి. సాధారణ సీలింగ్ ఉన్న ఇల్లు కూడా ఆహ్లాదభరితంగా చల్లగా మారాలంటే ఫాల్స్ సీలింగ్ చేస్తే సరి. గదిలో చల్లని వాతావరణం కలిగించేలా చేయటమే ఫాల్స్ సీలింగ్ ప్రధాన ఉద్దేశం. అలాగే ఇంటి చుట్టూ ప్రదేశం ఉంటే మొక్కలు పెంచడం వల్ల చల్లదనం పరుచుకుంటుంది. అపార్ట్మెంట్లయితే బాల్కనీలో కుండీలు పెట్టుకుని వాటిలో మొక్కలు పెంచొచ్చు. ముఖ్యంగా తీగ మొక్కలు పెంచడం వల్ల అవి ఎక్కువ వైశాల్యం విస్తరించి చల్లదనాన్ని ఇవ్వగలుగుతాయి. ఇక స్వతంత్ర గృహాల వారు ఇంటి చుట్టూగాని, ముందు వెనుకగాని ఖాళీ స్థలం ఉంటే చెట్లు పెంచడం ఎంతో మంచిది. వాటి వల్ల అన్ని కాలాల్లోనూ ప్రయోజనం ఉంటుంది. ఇంటి పైకప్పుపై చిన్నపాటి తోటను పెంచడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. దీనినే రూఫ్ టాప్ గార్డెన్ అంటారు. డాబాపై వీలైనంత వరకు గార్డెన్ను ఏర్పాటు చేసుకోవడం వల్ల పైకప్పు వేడెక్కకుండా ఇల్లు చల్లగా ఉంటుంది. అంతేకాకుండా మనకు కావలసిన కూరగాయలు, పూలు వంటివి మనమే పండించుకున్నట్లు ఉంటుంది. ఇంట్లో కిటికీలు, తలుపుల వద్ద నారతో తయారయ్యే చాపలను అమర్చుకోవడం వల్ల ఇంట్లోకి వేడిగాలి రాకుండా చాపలు అడ్డుకుంటాయి. ముఖ్యంగా ఇంట్లోకి గాలి వీచే దిక్కుల్లో ఉన్న కిటికీలు, తలుపుల వద్ద తెరచాపలు రక్షణగా చేసుకుని వాటిని తరచూ కొంత నీటితో తడుపుతూ ఉండటం వల్ల ఇంటి లోపలి ఉష్ణోగ్రత ఏకంగా 4-5 డిగ్రీలు తగ్గే అవకాశం ఉంటుంది. తెరచాపలే కాకుండా కూలర్లలో వినియోగించే తరహా గడ్డి చాపలు, మ్యాట్లు కూడా మార్కెట్లో లభిస్తాయి. అవి నీటిని ఎక్కువసేపు పట్టి ఉంచుతాయి. ఇవి కాకుంటే కాస్త మందమైన బెడ్షీట్లను కూడా నీటితో తడిపి తలుపులు, కిటికీల వద్ద కట్టుకోవచ్చు. మొక్కలు, చెట్లు ఉన్న ఇళ్ళు, పరిసరాల్లో చుట్టూ ఉన్న ప్రాంతాల కంటే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఒకే అంతస్తు ఉండే వ్యక్తిగత ఇళ్ళు, అపార్ట్మెంట్లలో అన్నింటికన్నా పై అంతస్తులో ఉండే ఫ్లాట్ల సీలింగ్ పైకి ఎండ నేరుగా పడుతుంది. అందువల్ల పైకప్పు వేడెక్కి ఆ వేడికి ఇంట్లో ఉండలేని పరిస్థితి. పైకప్పు వేడెక్కినప్పుడు సీలింగ్ ఫ్యాన్ గాలి కూడా వేడిగానే వస్తుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే పైకప్పుకు కూల్ సిమెంట్ కోటింగ్ లేదా రిఫ్లెక్టివ్ కోటింగ్ వేయించుకోవాలి. కూల్ సిమెంట్ కోటింగ్ అంటే ఒక రకం క్రిస్టల్స్ కలిపి ఉన్న పొడి సాధారణ సిమెంటు మిశ్రమం. తెలుపు రంగులో ఉండే ఈ మిశ్రమం సూర్యరశ్మిని తీసుకోదు. అందువల్ల పైకప్పు వేడెక్కదు. పైగా ఇంటి లోపల చల్లగా ఉంటుంది. ఎప్పటికప్పుడు వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరిగి వేడిమి భరించలేని స్థాయికి చేరుకుంటోంది. వాటర్ ప్రూఫ్ రూఫింగ్ సొల్యూషన్స్ కోటింగ్ కెమికల్స్, ఇన్సులేషన్ కోటింగ్ కెమికల్స్ వంటివి భవంతులలో వేడిమిని తగ్గించి తద్వారా శక్తి వనరులను 10% నుంచి 20% వరకు పొదుపుగా వినియోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తున్నారు. రూఫ్ పరంగా, వాల్ పరంగా, గ్లాస్ పరంగా, మళ్ళీ క్లీనింగ్ మెటీరియల్స్ పరంగా ఇలా చాలా మెటీరియల్స్ మనము బిల్డింగ్లో వాడుతుంటాము. ఈ మెటీరియల్స్ లాభాల వల్ల మనకే కాకుండా మన చుట్టుపక్కల ప్రదేశాలు, మన దేశానికి కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇప్పుడు మనము సోలార్ రిఫ్లెక్టివ్ కోటింగ్స్ గురించి మాట్లాడుతున్నాము. ఈ కోటింగ్స్ మనము ఇళ్లలో చూస్తుంటే మనం చాలా వరకు టెర్రస్ పైన చాలా హీట్ ఉంటుంది. ఆ హీట్ వల్ల ఇంట్లో కూడా చాలా వేడిగా అనిపిస్తుంది. పర్టికులర్గా సమ్మర్లో ఇలా అబ్జర్వ్ చేస్తుంటాం మనం. ఎందుకంటే హీట్ రేడియేషన్, సన్ రేడియేషన్ వచ్చేసి ఈ రూఫ్ మెటీరియల్స్, కాంక్రీట్ పర్టికులర్గా అబ్జర్వ్ చేసేసుకొని ఆ వేడిని ఉంచేసుకుంటుంది. ఆ వేడిని ఉంచేసుకోవడం వల్ల మనకి రూమ్స్ చాలా వేడిగా అనిపిస్తాయి. ఈ వేడిని తగ్గించడానికి ఈ రిఫ్లెక్టివ్ కోటింగ్స్, వైట్ రిఫ్లెక్టివ్ కోటింగ్స్ స్లాబ్ పైన, మన ఇంటి పైన కోటింగ్ వేసుకుంటే ఆ హీట్ని మినిమైజ్ చేసేసి కూలింగ్ లోడ్ కూడా తగ్గిస్తుంది. దీనివల్ల మనకి పవర్ బిల్స్ బాగా తగ్గుతాయి. మనకి సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనం పర్టికులర్గా సమ్మర్లో తెల్ల దుస్తులు ఎక్కువ వేసుకుంటాం. దానివల్ల హీట్ అబ్జార్ప్షన్ తగ్గుతుంది. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ మనం ఇళ్ళ పైకప్పుల పైన ఈ తెల్ల పెయింట్, దీన్ని సోలార్ రిఫ్లెక్టివ్ కోటింగ్ అని అంటాం మనము. ఈ కోటింగ్స్ వేయించుకోవడం వల్ల
ఇంట్లో వేడి బాగా తగ్గుతుంది. దానివల్ల పవర్ బిల్స్, మన ఏసీస్ కానీ ఫ్యాన్ బిల్స్ కానీ బాగా తగ్గుతాయి. దాని తోడు మనకి కంఫర్ట్ కండిషన్స్ ఉంటాయి ఇంట్లో. ఇది పర్టికులర్గా రాత్రులు కూడా మనకి మంచి నిద్ర పట్టేలాగా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు మన ఇంటి పైకప్పు పైన మనం కాంక్రీట్ వాడినప్పుడు ఈ గ్రే కలర్ కాంక్రీట్ కనపడుతుంటుంది మనకి. దీనివల్ల హీట్ అబ్జార్ప్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. అదే మనం ఈ పైకప్పు పైన ఈ రిఫ్లెక్టివ్ కోటింగ్, వైట్ రిఫ్లెక్టివ్ కోటింగ్ వేయడం వల్ల ఆ హీట్ అబ్జార్ప్షన్ తగ్గిపోయి ఇంట్లో ఏసీ బిల్స్ తగ్గించడం కానీ కంఫర్ట్ కండిషన్స్ కానీ ఇంప్రూవ్ అవుతుంటాయి. సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. మరి ఆ ఇల్లు ఎలా ఉండాలి? కేవలం విశాలంగా ఉంటే సరిపోదు కదా. పచ్చని చెట్లతో, చల్లటి గాలి వీస్తూ, చక్కటి సూర్యరశ్మితో ఆహ్లాదకరమైన వాతావరణం తొణికిసలాడే విధంగా ఉండాలి. మరి ఇలా పర్యావరణ హితంగా నిర్మించే భవనాలనే హరిత భవనాలుగా పిలుస్తారు. ఇప్పటికీ నగరాలు, పట్టణాలు కాంక్రీట్ జంగల్స్గా మారిపోయాయి. మొక్కలు పెంచాలని అభిరుచి ఉన్నా మిద్దెల మీద సాగు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మొక్కల పెంపకానికి సాధారణంగా చాలా విశాలమైన స్థలం కావాలని కోరుకుంటారు. కానీ చిన్న ఇళ్లైనా మేడ మీద తక్కువ స్థలం ఉన్నా కుండీలు, ఇనుప స్టాండ్లు ఏర్పాటు చేసి వివిధ ఆకృతుల్లో మొక్కల్ని పెంచుకోవచ్చు. ఈ వేసవి కాలంలో టెర్రస్, హోమ్ గార్డెనింగ్ చేసేవారు మొక్కలు మరియు కుండీల జాగ్రత్తలపై ప్రత్యేక కథనం శ్రీనిలయం గృహశోభలో. వేసవి సమీపిస్తోంది. రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నా పగటి సమయంలో ఎండలు మండుతున్నాయి. భానుడి ప్రతాపం తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు జనం. ఇలాంటి తరుణంలో మొక్కల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వేసవి కాలంలో టెర్రస్, హోమ్ గార్డెనింగ్ మొక్కలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. లేకపోతే మొక్కల పువ్వులు రాలిపోయి, ఆకులు వాడిపోయి కళావిహీనంగా కనిపిస్తాయి. పూలు, పండ్లు, తీగజాతి మొక్కల పరిరక్షణలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే ఎండవేడిమి తాళలేక నిర్జీవంగా మారవచ్చు. అలా జరగకుండా గార్డెన్ పచ్చగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఉద్యాన నిపుణులు చెబుతున్నారు. వేసవిలో ఇండోర్ మొక్కల పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు వాటి ఆకులపై నీటిని పిచికారీ చేస్తే వాడిపోకుండా తాజాగా కనిపిస్తాయి. ఫిలోడెండ్రాన్, పీస్ లిల్లీ, కాలాథియా, బ్రొమెలియాడ్, స్నేక్ ప్లాంట్, ఆంథోరియం ప్లాంట్, రెడ్ ఆగ్లోనెమా, ఆస్పరాగస్ ఫెర్న్, కలంచో వంటి ఇండోర్ మొక్కలకు సూర్యరశ్మి అవసరం లేదని చాలామంది అనుకుంటారు. కానీ వీటిని సైతం ఉదయం పూట 1-2 గంటలు ఎండలో పెట్టడం వల్ల ఆరోగ్యంగా ఉంటాయి. ఇండోర్ మొక్కలకు వీలైనంతలో సేంద్రియ ఎరువులు వేస్తే అవసరమైన పోషకాలు అందుతాయి. ఎందుకంటే వాటికి రసాయన ఎరువుల గాఢతను తట్టుకునే శక్తి ఉండదు. వేసవిలో మొక్కల మొదళ్ల వద్ద ఊక, చెక్క, రంపపు పుట్టు వెయ్యాలి. ఇవి మట్టిలో తేమ శాతం తగ్గిపోకుండా చూస్తాయి. నిర్ణీత సమయంలో వీటిని మార్చుతుండాలి. లేదంటే మొక్కలు తెగుళ్ల బారిన పడే ప్రమాదం ఉంది. ఏపుగా పెరిగే మొక్కలను వేసవిలో కత్తిరించాలి. తద్వారా ఎండవేడిమి తట్టుకోవడంతో పాటు కొత్త చిగుళ్లు వచ్చి మొక్క పచ్చగా ఉంటుంది. వేసవిలో గార్డెన్లో కొత్తగా మొక్కలు వేయాలనుకుంటే గులాబీ, బంతి, పారిజాతం, సంపంగి, మందార, కనకాంబరం, నూరువరహాలు, నందివర్ధనం తదితర పూల మొక్కలని నాటడం మంచిది. వీటికి సూర్యరశ్మిని తట్టుకునే శక్తి ఉంటుంది. ఎండవేళ నీరు పోయొద్దు. వేసవిలో మొక్కలకు ఉదయం, సాయంత్రం వేళల్లోనే నీరు అందించాలి. మధ్యాహ్నం వేళ ఎండ కారణంగా మట్టి వేడిగా ఉండడం వల్ల నీటి ఉష్ణోగ్రత సైతం పెరుగుతుంది. ఫలితంగా మొక్క వేళ్లు దెబ్బతింటాయి. వేసవిలో మొక్కలను వీలైనంత వరకు మట్టి కుండీల్లో పెంచాలి. మట్టి కుండీలకు నీటిని పీల్చుకునే స్వభావం ఉంటుంది. మొక్క కింది భాగం నిత్యం తడిగా ఉండేందుకు ఇవి సహాయపడతాయి. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్లు కొనే ముందుగా వాస్తును పరిశీలిస్తూ ఉంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు వాస్తు నిపుణుల మాటల్లో సమాధానాలు తెలుసుకుందాం. గృహప్రవేశం ముందు ఎలాంటి పూజలు తప్పనిసరిగా చేయాలి? గృహప్రవేశము అంటే ఏంటి?
కొత్తగా కట్టినటువంటి ఒక గృహంలోకి ఆ యొక్క గృహస్థులు వెళ్ళటం, దీనిని అపూర్వ గృహప్రవేశము అంటారు. అదేవిధంగా ఒక ఇంట్లో నివాసం ఉంటున్నారు చాలామంది ఆ యొక్క గృహస్థులు, వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్తారు. తీర్థయాత్రలకు వెళ్ళి ఒక 20 రోజులకో 30 రోజులకో అన్నీ కూడా చూసుకొని పుణ్యక్షేత్రాలన్నీ చూసి మళ్ళీ తిరిగి ఇంటిలోకి వస్తారు. అది కూడా గృహప్రవేశ ముహూర్తం అనేటువంటి చూసుకుని మాత్రమే రావాలి. ఏ రోజు పడితే ఆ రోజు రావడానికి ఉండదు, అది శాస్త్రంలో చెప్పారు. దాన్ని సపూర్వ గృహప్రవేశము అన్నారు. అదేవిధంగా కొంతమంది ఇంట్లో ఉంటూ ఉంటారు, పక్కనే ఒక ఇల్లు రెంట్కు తీసేసుకుని, ఇల్లు మాకు సరిపోవట్లేదండి, మొత్తం మేము పెంచి కడుతున్నాము, ఇంకా పిల్లర్ సెక్షన్ చేశాము, గర్భం మొత్తం మార్చాము, ఇంటి గర్భం మార్చాము, ఆయం మార్చాము, అన్నీ కూడా మార్చేసి మేము నీట్గా కట్టుకున్నామండి, ఇలా మొత్తం మళ్ళీ గృహప్రవేశం చేయాలి అంటారు. దాన్ని పునః గృహప్రవేశము అంటారు. ఏ గృహప్రవేశానికి ఏమేం చెయ్యాలి అనేటువంటిది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. గృహప్రవేశ విధి ప్రకారం ముఖ్యంగా ఒక నూతన కట్టడం అయితే అన్ని రకాల హోమాది క్రతువులు చేయాలి. ఇక్కడ అన్ని రకాలు అంటే ఉన్నటువంటి హోమాలు చేయాలన్నీ కూడా లేదు. ఇక్కడ ముఖ్యంగా చెప్పింది ఏంటంటే వాస్తు హోమం. వాస్తు హోమం అనేటువంటిది మనం ప్రతిగా చేయాలి, అంటే తప్పకుండా చేయాలి. వాస్తు హోమంలోనే రుద్రహోమం వచ్చేస్తుంది. అంటే హోమగుండం ఒకటే, ఒక్కొక్క మూలమంత్రం 11 సార్లు చదువుతారు, అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ. కాబట్టి మనం ఇక్కడ లక్ష్మీ గణపతి హోమం అనేటువంటిది కూడా చేస్తే మనకి గణపతి తత్వంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా అష్టైశ్వర్య సిద్ధి కలుగుతుంది. అందుకని లక్ష్మీ గణపతి హోమం అనేటువంటిది చేసుకుంటారు. లక్ష్మీ గణపతి మూలమంత్రం కూడా 11 సార్లు చదువుతారు. ఇక్కడ నవగ్రహ హోమం అనేటువంటిది అంటారు. అంటే జనరల్గా చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఇన్ని చెయ్యాలి అనేటువంటిది మనకు అనిపిస్తుంది. కాకపోతే ఇవన్నీ కూడా ఒక పాటే మనం విడదీసి చెప్తున్నాం. ఇవి చేస్తే హోమాది క్రతువులు సమాప్తం అవుతాయి. గృహప్రవేశ ముహూర్తానికి ముందే ఆ యొక్క ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ భూతగణాలని పారత్రోలటానికి ముందరగానే ఈ హోమాది క్రతువులు చేసుకొని దాని తర్వాత మాత్రమే సుముహూర్తానికి మనం గృహప్రవేశం చేయాలి. ద్వారబంధ పూజ చేయటం, తర్వాత బలి ప్రదానం చేయటం. బలి ప్రదానం అంటే ఏంటి? కూష్మాండం తీసుకొని మొత్తం 3 సార్లు క్లాక్ వైజు 3 సార్లు యాంటీ క్లాక్ వైజు తిప్పి కర్పూరం వెలికిచ్చి ద్వారబంధానికి నేలకేసి కొట్టడం. తర్వాత నిమ్మకాయని కట్ చేసి మొత్తం కూడా ఇక్కడ సవ్యంగా మనం నిమ్మకాయలు పిండటం. దీన్ని బలి ప్రదానము అన్నారు. ఈ విధంగా బలి ప్రదానం చేసి కుడికాలు లోపల పెట్టి లోపలికి వెళ్ళటం, ఇది మ్యాండేటరీగా చేయాల్సినటువంటి క్రతువు. తర్వాత ఇంట్లో మొత్తం కూడా నవధాన్యాలు చల్లుతారు. మొత్తం కూడా ఆ యొక్క ఆచ్ఛేదంలో ఉండేటువంటి మొత్తం కూడా ప్రతి ద్వారబంధం దగ్గరికి వెళ్ళి ఇదే విధంగా నిమ్మకాయలు పిండటం, బలి ప్రదానం చేసి మొత్తం కూడా నవధాన్యాలు చల్లుతారు. ఇలా నవధాన్యాలు చల్లటం వల్ల మనకి సిరి సంపదలు కలుగుతాయి అనేటువంటిది శాస్త్ర ప్రామాణికం. నవధాన్యాలు చల్లకుండా ఉండకూడదు. సత్యనారాయణ వ్రతము అనేటువంటిది వారికి ఉంటే మాత్రమే చేసుకోవాలి. సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి గృహప్రవేశం రోజు అనేటువంటి ప్రామాణికం ఎక్కడా లేదు. వాళ్ళకి కులదైవం అయినటువంటి యొక్క కులదేవతకి సంబంధించినటువంటి వ్రతం చేసుకుంటే మంచిది అని చెప్పేసి శాస్త్రంలో చెప్పారు, కాబట్టి అది చేసుకోవాలి.